రాష్ట్రంలో కేటీఆర్ లాంటి దగాకోర్, బేకార్, బట్టబాజీ, జంగిలిగాడు ఎక్కడ లేడు. కవిత చెప్పింది ముందే, తెలంగాణ భవన్లో దయ్యాలు ఉన్నాయని చెప్పి. ఆ పెద్ద కొరివి దయ్యం ఈ కల్వకుంట్ల తారక రావు మాత్రమే. టీఆర్ఎస్ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, మీకు వచ్చే ఎన్నికల్లో 5-10 సీట్లు రావాలి అని అనుకుంటే ముందుగా మీరు ఆ కేటీఆర్ని, హరీష్ రావుని తెలంగాణ భవన్ రాకుండా చూసుకోండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆ 5-10 సీట్లు రావాలనుకుంటే ఆ హరీష్ రావుని, ఆ కేటీఆర్ని తెలంగాణ భవన్ రాకుండా తరిమి కొట్టండి. అప్పుడు మాత్రమే మీకు ఆ సీట్లు రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు లాంటి, కేటీఆర్ లాంటి దగాకోర్లు చిన్న చిల్లర పనులు చేయడం వల్ల ప్రతి నెల కేసీఆర్ గారు హాస్పిటల్ పాలవుతున్నారు. ఈయనంటాడు సోమాది కూడా రా అంటున్నాడు. వస్తాం నడండి. దానికన్నా ఒక రోజు ముందు మనం వెళ్దాం, వికారాబాద్ వెళ్దాం, సిద్దిపేట వెళ్దాం, నల్గొండ వెళ్దాం, మన పాలమూరు జిల్లాకి వెళ్దాం. గడప గడపలో కూర్చుందాం, రైతు రుణమాఫీ గురించి చర్చిద్దాం, రైతు బస్ గురించి చూద్దాం, సన్నభ్యం గురించి చర్చిద్దాం. సిద్ధమా? ఈ బట్టబాజీ మాట్లాడే ముందు నీ సిరిసిల్ల సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గంలో 95% పైగా రుణమాఫీ జరిగింది. దీని చర్చకు సిద్ధమా? ముందు కల్వకుంట్ల తారక రామారావు గారు, మీ నాన్నగారి అసెంబ్లీ, గజ్వేల్ అసెంబ్లీలో 92% పైగా రుణమాఫీ అయింది. దీనిపై చర్చకు సిద్ధమా మీరు? మీ ముద్దుల మేనబావ హరీష్ రావు నియోజకవర్గంలో 88% పైగా రైతు రుణమాఫీ అయింది. దీనిపై చర్చకు సిద్ధమా? కల్వకుంట్ల తారక రామారావు గారు, బేకారు మాటలు బంద్ చేసి, చిల్లర మాటలు మానేసి, లుచ్చా పనులు ఆపేసి ముందుగా మీరు మీ మధ్య స్థిమితాన్ని మంచిగా చేసుకోండి. నేను చెప్పాను చైర్మన్ గారికి, చైర్మన్ గారు 1 లక్ష రూపాయలు హాస్పిటల్కి అయ్యే ఖర్చు మీరు ఇస్తారా అని అడిగాను. 1 లక్ష రూపాయలు కాదు సాయి, 2 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారికి అయ్యే ఆసుపత్రి ఖర్చు 2 లక్షల రూపాయలు గౌరవ మాజీ ఎమ్మెల్యే చైర్మన్ ఈరావతి అనిల్ గారు చెప్పారు, తప్పకుండా ఇస్తామని. చాలా ధన్యవాదాలు చైర్మన్ గారు. ఒక శాసనసభ్యుని యొక్క మధ్యస్థం వల్ల రాష్ట్రంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడతా ఉంది. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మతి లేని, స్థితి లేని, గతి లేని మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు గారికి అయ్యే ఆరోగ్యనీతమైన పూర్తి ఖర్చులు గౌరవ చైర్మన్ ఈరావతి అనిల్ గారు, దాంతోపాటు నేను కూడా ఇస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. చిల్లర మాటలు మాట్లాడే ముందు తారక రామారావు గారు కొంచెం మన కల్వకుంట్ల కవిత గారు ఒక ముచ్చట చెప్పారు. ఒక దయ్యం అన్నారు. ఆ దయ్యం మీరా, మీ మీనబావ హరీష్ రావు గారు చెప్పండి. అన్నది మేము కాదు, అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, మీ బీఆర్ఎస్ కుటుంబ నాయకులే, మీ బీఆర్ఎస్ నాయకులే, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీయే, మీ బీఆర్ఎస్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు అన్నారు. ఆ దయ్యము, ఆ కొరువి దయ్యము, ఆ రక్తం మీద దయ్యం ఎవరు? ముచ్చట్లుగా మాట్లాడి, టీవీ ముందుకు వచ్చి మాట్లాడి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము టీవీలో వస్తాం, పేపర్లో వస్తాం, ఫేస్బుక్లో వస్తాం, ఇన్స్టాగ్రామ్లో వస్తాం, ట్విట్టర్లో వస్తాం అనుకుంటే ఆపండి. మీ చిల్లర మాటలు ఆపండి. మీకన్నా 1000 రెట్లు ఎక్కువ మాట్లాడతాం. హైదరాబాద్ భాష మీకు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేటట్టు మీ చెవుల నుంచి రక్తాలు కాయేటట్టు మాట్లాడతాం. కాబట్టి మీ చిల్లర పలుకులు మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ సైనికుల నుంచి వచ్చే ఆయుధాలు లాంటి మాటల్ని ఎదుర్కొనే సత్తా, ధైర్యం మీకుందా? బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు విన్నపించుకుంటున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో
మీ కనీసం డిపాజిట్ రావాలన్నా, కనీసం 5-6 సీట్లు రావాలన్నా ఈ దుర్మార్గమైనటువంటి ఈ తెలంగాణ దుర్మార్గమైనటువంటి ఈ హరీష్ రావుని, కేటీఆర్ని మీరు తెలంగాణ భవన్కి రాకుండా చూసుకోండి.